బాధాకరమైన విషయం. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారి విగ్రహాన్ని రాత్రికి రాత్రి గద్దె కూల్చడం అన్న విగ్రహాన్ని తొలగించడం చాలా బాధాకరం. తెలంగాణ రాష్ట్రం కోసం యావత్తు ఆయన జీవితాన్ని ధారపోసిన ఉద్యమ నాయకుడు, ఉద్యమ వీరుడు ఆయన. తెలంగాణ రాష్ట్రం కోసం కుడి చెయ్యి, కుడి కాళ్ళు ఫ్రాక్చర్ అవ్వడం, కుడి కన్ను పోవడం, ఎన్నో ఉద్యమాలు, ఎన్నో కేసులు. అలాంటి మహావీరుని, ఉద్యమకారుని విగ్రహాన్ని తొలగించడం సిగ్గుచేటు. ఇవాళ మన ప్రియతమ నాయకులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మనసున్న మహారాజు, జనహృదయ నేత, బంగారు తెలంగాణ అభివృద్ధి ప్రదాత గౌరవశ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రజానాయకుడు, ఉద్యమ నాయకుడు. అలాంటి నాయకుడు 14 సంవత్సరాలు పోరాడి తెచ్చిన ఈ తెలంగాణ రాష్ట్రానికి మాయ మాటలు చెప్పి, కళ్ళబొల్లి మాటలు చెప్పి పిల్లలను మోసం చేసి గద్దె మీద కూర్చున్న రేవంత్ రెడ్డి గారు, మీరు చేస్తున్న ప్రజలు గమనిస్తున్నారు. సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని తొలగించవచ్చు మీరు, కానీ ప్రజల్లో ఆయన నింపిన స్ఫూర్తిని, ఆయన చేసిన పనులను ఎవరు చెరిపేయగలేరు. మన సుదర్శన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధిని, ఆయన విగ్రహాన్ని మీరు తొలగించవచ్చు, ఆయన గద్దెను కూల్చేయవచ్చు. కానీ మెడికల్ కాలేజీ కట్టించారు, పాకాల చెరువును పెద్ద ఎత్తున నీళ్లు నింపారు. ఆ నీళ్లలో పెద్ద సుదర్శన్ రెడ్డి కనబడతారు. ఆయన విగ్రహాన్ని మీరు తొలగించవచ్చు, కానీ ఆయన చేసిన పనులను, అభివృద్ధిని, ప్రజల్లో గుండెలో ఉన్న పెద్ద సుదర్శన్ రెడ్డి ప్రేమను ఎవరు తొలగించలేరు. ఇప్పటికైనా మీకు ఉంటే ఇలాంటివి చేయకండి. ఆంధ్ర పాలకుల విగ్రహాలను మీరు పోలీసుల బందోబస్తుతోటి విగ్రహాలు పెడతారు. ఇక్కడేమో పోలీసులను అడ్డుపెట్టుకొని విగ్రహాలను తొలగిస్తున్నారు. పోలీసులను అడ్డుపెట్టుకొని సూర్యకాంతిని ఆపలేరు. మీరు ఇవాళ ఉద్యమకారులంతా ఏకం కావాలి, పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అని చెప్పారు శ్రీశ్రీ గారు. మళ్ళా ఉద్యమాన్ని రెచ్చగొడుతున్నారు. ఉద్యమకారులు అంతా ఒకటే కావాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. ఇవాళ చాలా బాధాకరమైన విషయం. ఇవాళ చాలా కష్టపడి ఆయన జీవితాన్ని ధారపోసిన వ్యక్తి ఒక ఉద్యమకారుని విగ్రహాన్ని తొలగించడం, కూలగొట్టడం అంటే యావత్తు తెలంగాణ ప్రజానికి, యావత్తు తెలంగాణలో ఉన్న ఉద్యమకారులను కించపరిచినట్టు. ఇవాళ సిగ్గుచేటు. ఇవాళ పోలీసు వాళ్ళని అడ్డుపెట్టుకొని ఇష్టం వచ్చిన కేసులు పెడుతున్నారు ప్రజలపైన.